వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓంకారమంత్రసంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిహరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం ఆగస్టు నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశికి వచ్చేప్పటికల్లా బుధుడు గురువు కుజుడు శుక్రుడు 4 గ్రహాలు బాగున్నాయి. ఈ గురువు బుధుడు బాగుంటాం చాలా మంచి యోగం. కుజుడు బాగుంటాం ఇంకా మంచిది. శుక్రుడు బాగుంటాం ఇంకా మంచిది. శని బాగున్నాడు. ఉన్న రాశుల్లో కల్లా కన్యారాశి మకర రాశి చాలా వరకు బాగున్నది. ఈ రాశుల వాళ్ళకి ఎదురంటూ లేదు. మీరే పనైనా చేసుకుంటానికి అవకాశం. అయితే ఇది గోచారం. గోచారం అంటే 25 వంతులే జరిగేది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. 2 రకాలు కూడా బాగుండాలి. 2 రకాలుగా బాగుండకపోతే ఏమండి గోచారం బాగుందని చెప్పారు మాకు బాగాలేదు అని ప్రశ్న వేయొద్దు. మీరు కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. 2 చేతుల్లో ఒక చెయ్యి బాగా పనిచేసి ఒక చెయ్యి పనిచేయకపోతే ఎట్లా? 2 కాళ్ళల్లో ఒక కాలు పనిచేసి ఒక కాలు పనిచేయకపోతే ఎట్లా? 2 కాళ్ళు 2 చేతులు ఎంత అవసరమో గోచారం గ్రహచారం 2 అవసరం. పుట్టిన టైంను బట్టి లగ్నం వస్తుంది. పుట్టిన నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది. ఈ 2 రకాలుగా చూసుకోవడం చాలా అవసరం. కానీ ఉన్న రాశులన్నింటిలో కూడా ఈ మకర రాశి ఈ ఆగస్టు నెలలో చాలా బాగుంది. ఈ బాగున్న వాళ్ళు బాగుంది కదా అని అశ్రద్ధ చేయొద్దు. బాగుంది కదా అని గబగబా పరిగెత్తాం అనుకోండి, ఎక్కడన్నా బురద. వర్షాకాలం ఎట్లా ఉంటుంది? రోడ్డు బాగానే కనబడుతుంది, ఎక్కడో గుంట ఉంటుంది, చిన్న గుంట, దాంట్లో నీళ్లు నిలబడతాయి. మామూలుగా ఉంది కదా పరిగెత్తే కాలు జర్రం జారటం, పట్టం, మోకాలు ఎరగటం. నాకు జరిగింది అదే పని. మామూలుగా నడిచి వెళుతున్నాం, ఆ నీళ్ళల్లో కాలు వేసాను, పాచి పట్టింది, కాలు జర్రం జారింది, మోకాలు ఇరిగింది, ఆపరేషన్ జరిగింది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు బాగుంది కదా అని ఎక్కడా తొందరపడద్దు. ఈ తొందరపడితే మంచికి 10 రెట్లు చెడు జరుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ బాగున్న జాతకాన్ని చాలా బాగుందని చెబుతూ ఉన్నాను. దీన్ని నిర్లక్ష్యం చేయబాకండి. చెప్పినట్టుగా చేసుకోండి, బాగుంటుంది. స్వస్తి. ఒకటి కన్యాదానం ఒకటి. ఇటువంటి దానాలు విశేషమైన పుణ్యఫలాలను ఇచ్చేటువంటి దానాలు. కానీ ఇటువంటి దానాలు ఎవరు చేయటలేదు. దానాలు చేయకపోగా అందమైన ఆడపిల్లని హింసించటం, కనీసం 10 సంవత్సరాల లోపల పిల్లల్ని కూడా చెడగొట్టడం, ఇట్లాంటి మహాపాపమైన పనులు చేయటం వల్ల ఏలినాటి శనిలో ఎంత పుణ్యం చేసినా, ఎంత గ్రహశాంతులు చేసినా ఆ 7 సంవత్సరాల 6 మాసాల లోపల పడరాని కష్టాలన్నీ పడి
చివరికి బతికి బయటపడతావా అన్నంత పరిస్థితి బాగా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఎంతో జాగ్రత్త పడి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. మీకు ఇప్పుడు డబ్బులు వస్తాయి, డబ్బు బాగా సంపాదిస్తారు. ఇప్పుడు వచ్చే సంపాదన కంటే ఎక్కువ సంపాదన వస్తుంది. ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక హెచ్చును. మొన్న ఈ మధ్య ఒకటి చెబుతున్నారు, కోటీశ్వరుడు ఓ పిల్ల కావాలని కోరుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆ పిల్ల ఇతని మాటలకు లొంగలేదు. చంపి ముక్కలు ముక్కలుగా నరికాడు. ఏమన్నా వచ్చిన ప్రయోజనం ఉందా? ఎప్పుడు కూడా ఎవడు ఎంత పుణ్యం చేసుకుంటాడో వాడికి తగినటువంటి భార్య దొరుకుతుంది అని శాస్త్రం చెప్పింది. ఏమిటంటే ఒక గుడ్డ కొనుక్కొని కొన్నాళ్ల పాటు కట్టుకొని ఆ గుడ్డ రంగు పోయిందనో చిరిగిందనో అవతల బారేసి వేరే గుడ్డ కొనుక్కుంటారు. కొత్త గుడ్డ కట్టుకుంటారు, పాత గుడ్డ పారేస్తారు. ఇవాళ ఆడ మనిషి అంటే అందం ఉన్నంతకాలం అనుభవించి తరువాత ఆ ఆడ మనిషిని వదిలిపెట్టడం, పరస్త్రీ వ్యామోహం కలగటం, ఇటువంటి దుర్గుణాల వల్ల మన భారతదేశం, మన హిందూ మతం అనాది మతం. ఈ అనాది మతంలో ఇటువంటి పనులు జరగటం లేదు. ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒక్కడే భర్త. ఈ విధమైన పద్ధతులు అనాది మతం నుంచి గృహస్థాశ్రమ ధర్మం ఉంది. ఆ ధర్మాన్ని తప్పి సంచరించడం చేత అనేక రకాలైన బాధలు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఎవడు ఏ తప్పుడు పని చేస్తాడో వాడికి తగిన పరాభవం తప్పదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు, ఎందుకంటే ఇది గోచారం, ఈ గోచారం 25 వంతులే జరుగుతుంది. మిగతా 75 వంతులు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము దాని మీద జరుగుతుంది. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకొని దానికి ఎటువంటి దోషాలు ఉంటే దానికి తగిన శాంతి చేసుకోవటం చాలా అవసరం. స్వస్తి.